వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయిపోయి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి డౌట్ ఉంటే. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, JNTH 1112 బీటెక్ రిజల్ట్స్ డిలే అయినాయి, మొన్న వస్తాయన్నారు, నిన్న వస్తాయన్నారు, రాలేదేంటి అని చెప్పేసి అడిగారు. పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటి, మార్క్స్ ఎంట్రీ సంగతి ఏంటి? సో దీని గురించి చాలామంది పాపం కంగారు పడిపోతున్నారు స్టూడెంట్స్ బాగా. సో ముఖ్యంగా కొంతమంది బాగా కంగారు పడుతున్నారు. సో దాని గురించి నేను కొంతమందిని కనుక్కోవడం జరిగింది. పేపర్ వాల్యుయేషన్ అయిందా లేదా, మార్క్స్ ఎంట్రీ సంగతి ఏంటి అని చెప్పేసి కొంతమందిని అడిగితే తెలిసిన వాళ్ళని. చివరికి పేపర్ వాల్యుయేషన్ గురించి అయితే చెప్పారు, కానీ మార్క్స్ ఎంట్రీ గురించి వచ్చేసరికి మూసుకొని కూర్చోరా పోల్చొక్క అని స్థాయిలో తిట్టడం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే దాని గురించి చెప్పబోతున్నాను. సో ఈ JNTH 1112 బీటెక్ రిజల్ట్స్లో R22 వాళ్ళు, R18 వాళ్ళు, R15 వాళ్ళు, R16 వాళ్ళు, R13 వాళ్ళు ఉన్నారనమాట. R22 రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు 1-2లో, మిగతా అన్ని సప్లీయే. సో ఇది ఇంతకుముందు మాట్లాడు. సో ఇక డిలే చేయకుండా టాపిక్లో వెళితే, ముందుగా అయితే డేటా సైన్స్ కోర్సు సంబంధించిన సాఫ్ట్వేర్ కోర్సు వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లో వెళితే, ఈ 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి అయితే కనుక్కుంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండిట్లో అయిపోయింది. సో అయిపోయి కూడా ఇప్పుడు 2122 గాను 42 జరుగుతూ ఉంది. ఇక మార్క్స్ ఎంట్రీ గురించి మాట్లాడితే, ఆన్ స్క్రీను పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి మార్క్స్ ఎప్పటికప్పుడే సబ్మిట్ చేసేస్తారు కాబట్టి యూనివర్సిటీలో జరిగే మార్క్స్ ఎంట్రీ గురించి మాత్రం ఎవరు అప్డేట్ ఇవ్వలేకపోతున్నారు. అంటే మార్క్స్ ఎంట్రీకి వచ్చేసరికి కంప్లీట్ కాలేదు. దానికి కారణం ఏంటంటే, ఈ 2122 బీటెక్ స్కానింగ్ చేయటం, పంపించడం ఇంకా అవ్వలేదు కదా, అది 18కి అయినట్టుంది సార్, గుర్తులేదు, ఇంకొక ఎగ్జామ్ ఉండాలి మొన్న. సో అటు అవి 42 స్కాన్ చేయడం, పంపించడం, ఈ పనులు ఉంటాయి. మళ్ళీ అది కాకుండా అడ్మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో డిలే అవ్వటం వల్ల ఈ 1112 బీటెక్ రిజల్ట్స్ అయితే డిలే అవ్వడం జరిగింది. యాక్చువల్గా నిన్న రావాలి ఈ మార్క్స్ ఎంట్రీ కనుక అయినట్టయితే. సో నాకు తెలిసి మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, రిజల్ట్స్ నాకు తెలిసేసి ఇక నెక్స్ట్ సాటర్డేకి వచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. సో అప్పటి వరకు కూడా ఇక ఏ మధ్యలో ఏమీ వచ్చే ఛాన్సులు లేవు. ఇక 42 బీటెక్ బీఫార్మసీ తప్ప. 42 B2 బీఫార్మసీ 10 days పడుతుందని చెప్పాను నిన్న. మరి ముందు ఇది రిలీజ్ చేస్తారా, అది రిలీజ్ చేస్తారా అని కూడా చూడాల్సి ఉంది. అది కూడా కాకుండా CBT ఎగ్జామ్స్ కూడా లేవు కాబట్టి మీకు ఇక 1112 ఇక అప్పుడే డిక్లేర్ అవడానికి అయితే ఉంటుంది. మొత్తానికి అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే చాలా కూల్గా జరిపింది. మీరు టెన్షన్ పడే పని లేదు. మీరు ఏం చేసుకుంటారు, ప్రశాంతంగా ఏదో చేసుకోండి. ఇక ప్రాబ్లం ఏం లేదు, మీకు ప్రశాంతంగా హాయిగా నిద్రపోవచ్చు మీరు. సో పాస్ అయిపోతారు, గ్యారంటీ, డౌటే లేదు. బేసిక్స్ అయినప్పుడు కూడా మీరు ఇంప్రూవ్ అయ్యారు బాగానే. సో ఇక రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. సో ఇంకా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.